నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం। నేను కృష్ణవేణి। ముందుగా ముఖ్యాంశాలు। గుంటూరు చేబ్రోలులో నరేడ్కో ప్రాపర్టీస్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని వెల్లడి। నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్సీ వరద కళ్యాణి। కైలాసగిరి కొండపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలు తీసుకున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక। సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన కూడరాయి ధనుర్మాత ఉత్సవం వేదిక సాంప్రదాయం నడుమ పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు। ఇప్పుడు వివరాలు చూద్దాం। కొత్త ఏడాది రాష్ట్రంలో నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు। గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణ రంగం అధ్వానంగా మారిందని అన్నారు। తమను నమ్మిన ప్రజలు 93% స్ట్రైక్ రేటుతో విజయాన్ని అందించారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రం పునర్నిర్మాణం ప్రారంభించామని చెప్పారు। గుంటూరు నగరంలోని చేబ్రోలు హనుమయ్య మైదానం నిర్వహిస్తున్న నరేడ్కో ప్రాపర్టీస్ ను చంద్రబాబు ప్రారంభించారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని, 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పనే తమ లక్ష్యమని అన్నారు। టీడీఆర్ బాండ్లలో డబ్బు తీసుకుంది ఒకరు, నష్టపోయింది ఇంకొకరని చంద్రబాబు అన్నారు। దీన్ని కూడా గత పాలకులు అక్రమాలకు వాడుకున్నారని, అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, అమాయకుల్ని కాపాడతామని తెలిపారు। అమరావతి పనులకు 50,000 కోట్లతో ప్రారంభిస్తామని చెప్పారు। రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటుందో అక్కడ సంపద సృష్టి జరుగుతుందన్నారు। కైలాసగిరి కొండపై విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆకస్మిక తనిఖీలు చేశారు। నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తున్న బ్యాటరీ వాహనాల నిర్వాహకులకు నోటీసులకి ఆదేశాలు జారీ చేశారు। అనంతరం కైలాసగిరిపై ఉన్న సందర్శకులు, పర్యాటకులతో మాట్లాడి అక్కడ కల్పించాల్సిన వసతులు తెలుసుకున్నారు। తాగునీటి అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు। పారిశుద్ధ్యం నిర్వహణపై పర్యాటకుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో సిబ్బందిపై ఆయన మండిపడ్డారు। ఈ సందర్భంగా కొండపైన వ్యాపారులు విఎంఆర్డీఏకి నిర్దేశించిన ధరల కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు। ఈ నేపథ్యంలో కొంతమంది చిన్నారులతో మాట్లాడి వారిని తన సొంత ఖర్చుతో సర్క్యులర్ రైల్లో తీసుకుని వెళ్లారు। ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అందరికీ మంచి జరగాలని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో జిల్లా వైసీపీ కార్యాలయంలో సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ సంక్రాంతి అంటే రైతుల పండుగని అన్నారు। రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 7 నెలల పాలనలో రైతుల జీవితాల్లో వెలుగులేవన్నారు। రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు। ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతూ జగన్ పాలనలోనే రైతులకు న్యాయం జరిగిందన్నారు। ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు వాస్పల్లి గణేష్ కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్య, కరణం ధర్మశ్రీ, వైసీపీ నేతలు డాక్టర్ జహీర్ అహ్మద్, ఉడా రవి, ద్రోణంరాజు శ్రీవత్సవ్, పలువురు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు। సంక్రాంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు నిర్వహించడం, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అలాగే మహిళా సోదరీమణులు అందరూ కూడా వారి సమక్షంలో భోగి సంక్రాంతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి, మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రైతులకు సంబంధించినటువంటి పండుగ, రైతులు ఘనంగా జరుపుకునేటువంటి పండుగ।
వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి జరుపుకునేటువంటి పండుగ. మరి ఈ సంవత్సరం కూడా అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే గడిచినటువంటి 7 మాసాలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, వ్యవస్థల్ని ఏ రకంగా నీరుగార్చేరనేటువంటి సందర్భాలు మనన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు, రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఇవన్నీ కూడా గడిచినటువంటి 7 మాసాలుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కూడా రైతుల పండుగ అయినప్పటికీ సంక్రాంతి ఎక్కడా కూడా రైతులు ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. గడిచినటువంటి డిసెంబర్ మాసంలో 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులకి అండగా నిలబడేటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది. ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మరీ ముఖ్యంగా మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు విశాఖపట్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మా అధ్యక్షులైన అమర్ గారు, అలాగే ఈ ఏర్పాట్లన్నీ చేసిన రమణీ కుమారి గారు, వీళ్ళందరూ కలిపి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సంక్రాంతి అంటే ఇది రైతుల పండుగ, మహిళల పండుగ. ఎక్కడెక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా గ్రామాలకు వచ్చి కొత్త పంటను పెద్దలకు పెట్టి కుటుంబ సభ్యులతో కలిపి ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ ఈ సంవత్సరం మాత్రం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంబరాలతో జరగాల్సిన ఈ సంక్రాంతి పండుగ భారంగా జరుపుకునే పరిస్థితిని కల్పించిందని చూసి చాలా బాధగా ఉంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ప్రతి నెల కూడా షెడ్యూల్ ప్రకారము మహిళలకైతేనేమి, రైతులకైతేనేమి, విద్యార్థులకైతేనేమి వాళ్ళకి అండగా ఉండాల్సినవన్నీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తూ చాలా తోడ్పాటును అందించేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక తీసుకుంటే ముఖ్యంగా రైతులకి కనీసం పెట్టుబడి సాయం కూడా అందివ్వని పరిస్థితి. అలాగే మహిళలకి మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు పెట్టి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా నిట్టనిలువుగా మోసం చేయడంతో పేద ప్రజలు వాళ్ళు సంపాదించే కొద్ది మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాలకి, ఫీజులు కట్టడానికి, అలాగే వాళ్ళ కుటుంబ అవసరాలకి వాడుకొని ఇలాంటి సంక్రాంతి సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు. ఈరోజు తీసుకుంటే పిల్లలకి అమ్మఒడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టెన్షన్గా ఇస్తే ఈరోజు తల్లికి వందనం అందకపోవడం వల్ల ఫీజుల భారం తల్లిదండ్రుల మీద పడింది. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఈ కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల పెద్ద చదువులు చదివే పిల్లలకి వాళ్ళ ఫీజులు కట్టే భారం తల్లిదండ్రుల మీద పడింది. ఒకవైపు ధరలు పెరిగిపోయాయి, నిత్యావసర సరుకుల ధరలు, బియ్యము, పప్పులు, ఉప్పులు, కాయగూరలు ఇవన్నీ ధరలు పెరిగిపోవడమే కాకుండా ఇంకోవైపు విద్యుత్ ఛార్జీలు భారం, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భారం, అన్ని రకాలుగా ధరలు పెంచేశారు, ఖర్చులు పెంచేశారు. సంపద సృష్టి అని చెప్పి ఎటువంటి సంపద సృష్టి చేయకుండా ప్రజల నడ్డి విరిచేట్టుగా ఈ కూటమి ప్రభుత్వం పాలన సాగుతూ ఉండడం వలన ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా భారంగా ఈ సంక్రాంతిని జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతేనేమైంది, సంక్రాంతి అనేది మన తెలుగు ప్రజలందరికీ ఒక పెద్ద పండుగ. ఈ పండుగ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని, ఈ రాష్ట్రం అంతా సంతోషంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బ్రతకాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కుడారై ఉత్సవం శనివారం ఆనందోత్సాహాల నడుమ జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోపికలందరితో కూడిన గోదాదేవి తొలిసారి గోవింద అని శ్రీరంగనాథుని మేల్కొలిపిన పరమ పవిత్రమైన రోజే ఈ కుడారై ఉత్సవం. ఈ నేపథ్యంలో దేవాలయంలో వైదికులు సాంప్రదాయ పూజలు నిర్వహించారు. స్వామివారిని దేవతలుగా సర్వాంగ సుందరంగా అలంకరించి బేడ మండపంలో తిరువీధి జరిపారు. గోదాదేవి సన్నిధిలోని ఉత్సవమూర్తులను ఆశీనులను చేసి సాంప్రదాయ పారాయణలు కుడారై విశేష పాసురం విన్నపం చేశారు.
పండుగ వేళ ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు జరడా కుల్పించారు. ఈ నేపథ్యంలో ఇన్స్పెక్టర్లు సత్యం నాయుడు, సృజన ఆధ్వర్యంలో అగనంపుడి టోల్ గేట్ వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి సెలవులకి సొంత గ్రామాలకి వచ్చే ప్రయాణికుల వద్ద నుండి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 2 ప్రైవేట్ బస్సులు, అధిక లోడ్ కలిగిన మరో 5 బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేసిన, పరిమిట్కు మించిన ప్రయాణికులను తీసుకువెళ్లిన బస్సులపై కేసులు నమోదు చేయడమే కాక బస్సులను సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. అంబేద్కర్ను పార్లమెంట్లో అపహేళన చేసిన అమిత్ షాను వెనకేసుకొచ్చిన ప్రధాని మోదీ, బీజేపీ భారత రాజ్యాంగాన్ని కాపాడుతుందనే నమ్మకం పోయిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల అన్నారు. ఒక్కరోజు పర్యటన నిమిత్తం విశాఖ వచ్చిన ఆమె సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమిత్ షా అంబేద్కర్ని అవమానించిన సందర్భాన్ని ఖండిస్తూ మౌన దీక్ష చేపట్టారు. దీక్షకు ముందు ఆమె మాట్లాడుతూ, పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ జపం చేస్తుందని అపహేళనగా మాట్లాడితే ఎంపీలు ఎవరు నోరు ఎత్తలేదన్నారు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుంటే మోదీ ఆయన్ను బర్తరఫ్ చేయాలన్నారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగు నింపారని, అంటరానితనం నిర్మూలనపై జీవితకాలం పోరాటం చేశారన్నారు. అధికార ప్రతిపక్షాలు మోదీ జపం చేస్తున్నారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై తన వైఖరి ఏంటో చెప్పని మోదీతో చంద్రబాబు సక్రమ సంబంధం, వైసీపీది అక్రమ సంబంధమని దుయ్యపెట్టారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్యకర్తలతో కలిసి 2 గంటల పాటు మౌన దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముస్తాన్ అవలి, పీసీసీ మాజీ అధ్యక్షుడు రుద్రరాజు, జిల్లా అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు పాల్గొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశాఖలో మాజీ మంత్రి అమర్, మాజీ విప్ ధర్మశ్రీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘటనను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుమోటో కేసుగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలతో తిరుమల ప్రతిష్టపై భక్తుల నమ్మకం సన్నగిల్లుతోందని, దాన్ని కాపాడాలని న్యాయమూర్తిని కోరారు. టీటీడీ చైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపంతోనే ఘటన జరిగిందని పత్రికలు, డిప్యూటీ సీఎం చెబుతున్నా వారిపై చర్యలు తీసుకోకపోవడంలో సీఎం చంద్రబాబు ఎందుకంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన భక్తుల ప్రాణాలు తిరిగి రావని, ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలని కోరారు. భక్తులు చనిపోవడంపై దైవ నిర్ణయం అంటూ ఈ దుర్ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించిన తీరు మరింత బాధ కలిగించిందన్నారు. లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ రోజున అక్కడికి వస్తారు, దేవుని దర్శించుకుంటారు. ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మొన్నటి నుంచే తిరుమలకు వచ్చి దానికోసం కాచుకొని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయమే కదా. అసలు ప్రభుత్వం తరపున ఎప్పుడైనా ఒక రివ్యూ అనేది చేశారా? దీని మీద ప్రభుత్వం తరపున ఒక సమీక్ష అనేది జరిగిందా? ఎందుకు అడుగుతున్నా అంటే ప్రభుత్వం తరపున జరిగిందా అని. బోర్డుకున్న పరిమితి చాలా పరిధి తక్కువ. వాళ్ళ పరిధిలో ఒక కలెక్టర్ గాని, ఒక ఎస్పీ గాని, ఒక డిఐజీ గాని, లేదు ఒక మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గాని, లేదు తిరుపతిలో సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గాని, వీళ్ళందరూ కావాలంటే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలి. ఇంతకుముందు జరిగేది అలాంటిది. శాంతి భద్రతకు సంబంధించి తిరుపతిలో ఉన్న ఆ రేంజ్ డిఐజీ గాని, ఆ రేంజ్ ఉన్న ఐజీ గాని ఎప్పుడైనా ఈ సమీక్ష చేస్తారు దీని మీద? ఈ 3-4 రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు సుమోటోగా దీన్ని తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో సిట్టింగ్ జడ్జిని వేసి, ప్రభుత్వం రాయక్కర్లే, వాళ్ళ ఆధ్వర్యంలోనే వేసి వాళ్ళు దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎవరో సమీక్షలు చేశారు, 8 రోజులు చేశారు, ఎందుకు చేయలేదు, చేస్తే ఎవరైంది, పోలీసు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు దాన్ని పర్యవేక్షణ చేయలేదు, ఎవరు దీనికి ప్రధాన బాధ్యత అనేది సుమోటో తీసుకొని చేయాలనేది నా డిమాండ్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నేను ఇంటర్వ్యూ అవ్వాలి, కోర్టు ఇంటర్వ్యూ అవ్వాలి సుమోటోగా. ఇవాళ వచ్చిన పత్రికల్లో వచ్చిన 2-3 రోజులు వచ్చిన అవి తీసుకొని, ఎందుకంటే అందరూ ఈ దేశంలో అందరూ కూడా సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జీలు సీజే గారు 2-3 సార్లు వచ్చారు. పాత సీజే అయితే ప్రతి 3 నెలలకి 6 నెలలకి కూడా వెళ్తున్నారు. హైకోర్టు సీజేలు అయితే ప్రతి హైకోర్టు సీజే, ప్రతి రాష్ట్ర సీజే వస్తున్నారు. అంటే వాళ్ళే వస్తున్నారు ఏంటంటే దానికి అంత పవిత్రత, అంత శాంటిటీ, దాని గురించి మాట్లాడుతుంది ఆ సందర్భం తీసుకొచ్చి. అందుకే చేయాలి. ప్రజల్లో అది పోవాలంటే ఇది నా డిమాండ్ మీకు. తన భార్య వేధింపుల నుండి తను రక్షించాలని విఎంఆర్డీఏ ఉద్యోగి శ్రీధర్ కోరారు.
విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో తన తండ్రితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీధర్తో పాటు ఆయన తండ్రి మాట్లాడుతూ వారి ఆవేదనను వెలిబుచ్చారు. తన భార్య అనేక రకమైన కేసులు పెట్టి వేధిస్తోందని చెప్పారు. నాపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలంటే 40 లక్షల రూపాయలను భరణంగా అడుగుతున్నట్లు చెప్పారు. నా భార్య తనతో కాపురానికి రానంటుందని, తన కుమార్తెను కూడా తన వద్దకు పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి నా సమస్యను పరిష్కరించాలని శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. శ్రీధర్ తండ్రి మాట్లాడుతూ తన కోడలి వేధింపుల వలన తన కుమారుడు ఎంతో బాధపడుతున్నాడని చెప్పారు. తన మనవరాల్ని తమ వద్దకు పంపించాలని కోడల్ని కోరారు. నా పేరు శరీల శ్రీధర్ అండి. నేను అంధుడను, మూర్ఛవ్యాధిగ్రస్తుడను. భార్య అనే ఏడువాక వెంకటధరలక్ష్మి ద్వారా చాలా క్రూరంగా వేధింపబడుతున్నాను. ఆమె నుండి నాకు కొంచెం రక్షణ కల్పిస్తారని పోలీస్ స్టేషన్కి, కోర్టుకి కొంచెం మీడియా అనే మీ ద్వారా వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్స్ వెళ్తే వాళ్ళు కొంచెం న్యాయం చేస్తారని మీ ద్వారా వచ్చాను, మీ దగ్గరికి వచ్చాను చేరాను. కొంచెం న్యాయం చేయమని కొంచెం బ్రతిమాలుకుంటున్నాను. ఆమె వలన నేను చాలా యాతన పడుతున్నాను. నాలో ఉన్న రోగాలు మరింత ఘోరముగా పెరిగిపోతున్నాయి. నాకున్న కంటి చూపు ఇంతకు ముందు 75 ప్రాబ్లం అయితే ఇప్పుడు 100% అంధుడని అయిపోయాను. మానసిక యాతనలు పెరిగిపోవడం కేవలము ఆ ఏడువాక వెంకటధరలక్ష్మి అన్న స్త్రీ వలనే. నాకు 40 లక్షలు ఇవ్వండి, నేను కోర్టులో ఉన్న అన్ని విత్డ్రా అయిపోతాను, కేసులు తీసుకుంటాను, కానీ నేను కాపురానికి రాను అని లాయర్ల సమ్ముఖంలో గ్రూపులో చెప్పేసిందండి. అయినప్పటికీ ఇప్పటికైనా చిన్న అమ్మాయి విషయం అయితే మేము టేకప్ చేసి నేను చదివించుకుంటా. అమ్మాయిని అప్పు చెప్తా లేదండి. అమ్మాయి విషయానికైతే నేను దేనికైనా రెడీ, నేను బ్రతుకున్నంత వరకునండి. అది నాకు ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని మీరు మీ పద్ధతిలో న్యాయం చేసి మా కుటుంబాన్ని రక్షించమని కోరుకుంటాను సార్. అదండి నా ఉద్దేశం. విశాఖ స్టీల్ యాజమాన్యం స్టీల్ కార్మికులకు బకాయి పడ్డ 4 నెలల జీతాలు తక్షణం చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యరాం యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ పెన్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట బకాయి పడ్డ 4 నెలల జీతాలు చెల్లించిన ప్రధాన డిమాండ్తో ధర్నా నిర్వహించారు. ధర్నాలో స్టీల్ కార్మికులు స్టీల్ పల్లాలతో ధ్వని చేస్తూ తమ నిరసనను తెలిపారు. దీనిలో పెద్ద ఎత్తున ప్రభుత్వ యాజమాన్య వైఖరికి నిరసనగా స్టీల్ కార్మికులు నినదించారు. ఈ సందర్భంగా అయోధ్యరాం మాట్లాడుతూ ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలని 1429 రోజులుగా స్టీల్ కార్మికులు ఆందోళన ప్రతిఫలము నేడు కార్మికుల జీతాలు చెల్లించకపోవడం ఆయన ప్రశ్నించారు. స్టీల్ యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్ 500 కోట్లు, థ్రిఫ్ట్ 80 కోట్లు, పెన్షన్ 100 కోట్లు చెల్లించకుండా కార్మిక వర్గాన్ని నిరాశకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిస్టికన్న క్రీడాకారులకు, రైల్వే ఉద్యోగులకు ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో తర్ఫీదునిస్తూ నిరంతరం ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి హరిమనోహర్ పాత్రో అని సిస్టికన్న రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి పక్కి బాలాజీ విఠల్ పాత్రో, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు గోపాలకృష్ణ కొసరాజు, లకే సూర్యనారాయణ అన్నారు. రైల్వే సిస్టీకరణ అసోసియేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిమనోహర్ పాత్ర 75వ జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కంచరపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనోహర్ పాత్ర ఇటు కులానికి అటు క్రీడాకారులకు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. ఎంతో మంది ఫుట్బాల్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు రైల్వేలో ఉద్యోగం వచ్చేలా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మనోహర్ పాత్రోని దుస్సాలువతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు గౌరవనీయులు హరిమోహన్ పాత్రరావు గారు 75 వసంతాలు సందర్భంగా వారి ఆహ్వానం మేరకు మేము వచ్చాము. ఆయన మా అసోసియేషన్కి వైస్ చైర్మన్గా ఉంటున్నారు. ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు. విశాఖపట్నం జిల్లాలో శిష్టకరణల అభివృద్ధికి ముందుగా పునాది వేసింది హరిమోహన్ పాత్రరావు గారే. వారు నిండు నూరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. హరిపాత్రరావు గారు
మా అందరికీ గురువు లాంటి ఆయన. ఎంతోమందిని ఫుట్బాల్ క్రీడలో జీవితాన్ని తీర్చిదిద్దిన ఆయన. రైల్వే డిపార్ట్మెంట్కి ఒక ఆణిముత్యం లాంటి ఆయన. ఫుట్బాల్ స్పోర్టుకు కూడా ఆయన దొరికిన అపురూప వజ్రం అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఆయన 30-40 ఏళ్ళు పైనుంచి ఈ రోజుకి కూడా యాక్టివ్గా అసోసియేషన్ పని కానీ ఇంకొకటి కానీ చేస్తున్న మహానుభావుడు. ఈరోజు 75 సంవత్సరాలు ఆయనకి వయసు నిండి బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆయన ఇదే ఆరోగ్యాన్ని కంటిన్యూ చేసి 100 సంవత్సరాలు బతికి ఉండి అందరికీను సొసైటీకి ఫుట్బాల్కి అందరికీ కూడా ఇదే ఆయన చేసే సర్వీసెస్ కంటిన్యూ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. వాత్రుడి గారు రైల్వేలో ఎంతో ఫుట్బాల్ సర్వీస్ చేసి ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించి మరి ఫుట్బాల్తో పాటు వెయిట్ లిఫ్టింగ్ కూడా అక్కడ ట్రైనింగ్ ఎంకరేజ్ చేసి అప్పట్లో ప్లాట్ఫారం లేకపోయినా సెట్ లేకపోయినా కలకడ నుంచి గురునార్ గారిని తీసుకొని అక్కడ వెయిట్ లిఫ్టింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరి చక్కగా టెక్నికల్ అఫీషియల్ కూడా ఫుట్బాల్కి ఎంతో యాక్టివ్గా మంచి న్యాయం చేశారు. ఫుట్బాల్ అసోసియేషన్కి 75వ సంవత్సరం ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్నారు. ఇంకా 100 సంవత్సరాలు ఉండి మంచి ఈ స్పోర్ట్స్కి ఫుట్బాల్కి మన ఫ్యామిలీకి సొసైటీకి మంచి సర్వీస్ చేయాలని మా అందరి తరపుని భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ. భయం ఎరుగని వడ్డేళ్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని సమర్థవంతంగా నడిపించి దట్టమైన నల్లమల్ల అడవుల్లో సైతం కంపెనీ సైన్యాన్ని ఊచకొత్త కోసి ఉరుకులు పెట్టించడంలో ముఖ్య పాత్ర పోషించిన వీరుడు వడ్డే ఓబన్న అని జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ అధికారులతో కలిసి వడ్డే బోపన్న జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్డే ఓబన్న జనవరి 11న రేనాటి ప్రాంతంలో జన్మించారని, ఆయన జన్మదినోత్సవాన్ని రాష్ట్ర వేడుకగా రాష్ట్రమంతా జనవరి 11 నిర్వహిస్తోందని తెలిపారు. ఓబన్న సంచర జాతి వడ్డెర కులానికి చెందినవారని, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీన సమయంలో రేనాటి పాలేగాళ్లకు అధికారాన్ని కుంఫనీకి ఇచ్చినందుకు పాలేగాళ్లకు ఇచ్చే భత్యం విషయంలో ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయని తెలిపారు. నొస్సం పాలేగాడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరులో సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన వీరోచిత పాత్రను కొనియాడారు. నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఇల్లు కేటాయించాలన్న కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నగర పోలీస్ కమిషనర్ శంకరబ్రత బాగ్చి పేర్కొన్నారు. ఆ కళ త్వరలోనే సాకారం కావాలని ఆకాంక్షించారు. టీజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. తెలుగు జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి శంకరబ్రత బాగ్చి, గౌరవ అతిథిగా సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు, పరశురామరాజు, దొడ్డి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న టీజేఎఫ్ను కొనియాడక తప్పదన్నారు. కంచర్ల ఉపేంద్రబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎల్లవేళ తన తండ్రి కంచర్ల అచ్యుతరావుతో పాటు తన సహకారం కూడా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంక్రాంతి కానుకలు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి, స్టేట్ వర్కింగ్ సెక్రటరీ జార్జ్, నగర అధ్యక్ష కార్యదర్శులు ఎంఎస్ రావు, పీటర్ ప్రదీప్, నంద తదితరులు పాల్గొన్నారు. అందరికీ, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగు జర్నలిస్ట్ ఫోరం సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని నేను వచ్చిన తర్వాత నుండి చూస్తూనే ఉన్నాను. మొన్న ఉపేంద్ర గారి ఇచ్చిన హెల్మెట్స్ ఆల్ జర్నలిస్ట్కి ఇవ్వడం చాలా గొప్ప కార్యక్రమం. ఆ గొప్పతనం మనం మార్చిపోలేము. ఎందుకంటే ప్రాణం కంటే విలువైన ఏమీ లేదు. మనం హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే ప్రాణాలు పోతాయి. అందుకే జర్నలిస్ట్ హడావుడిగా బయటికి వెళ్లాల్సి వస్తుంది. హెల్మెట్ ధరించకుండా బయటికి వెళ్తే ప్రయాణం చేస్తే ఏదో జరుగుతుందని, అలా ఏమీ జరగకూడదు. అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలంటే హెల్మెట్ అందరికీ అవసరమని
గొప్ప ఆలోచనతో అందరికీ హెల్మెట్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అటువంటి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఆయన ఈ ఉగాది చాలా ఘనంగా జరుపుకుంటామని ఆయన ఇప్పుడే తెలుగు తల్లి చూడడం ద్వారా అది జరుపుకుంటామని హామీ ఇచ్చారండి. చాలా హర్షణీయం, చాలా గ్రేట్ ఇటువంటి హామీ ఇవ్వడం. విశాఖ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడకపోవడం చూస్తే స్టీల్ ప్లాంట్ను మూసివేసే ప్రమాదం ఉందని స్పష్టమవుతోందని విశాఖ స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ విశాఖ జిల్లా బీసీ సమన్వయకర్త కట్టా మల్లేశ్వరరావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పెద్దపెంకి శివప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా నగరంలో పబ్లిక్ లైబ్రరీలో మాజీ ఎమ్మెల్యే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ చైర్మన్ లకే రాజారావు ఆధ్వర్యంలో జరిగిన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ నేడు ప్రైవేటీకరణ జరిగే ప్రమాద ఘడియల్లో ఉంటే కూటమి నాయకులు పట్టించుకోవడంపై మండిపడ్డారు. ప్రధాని విశాఖలో స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణపై ఖచ్చితంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖపట్నానికి మంచి పేరు ప్రతిష్టలు వచ్చాయంటే కేవలం స్టీల్ ప్లాంట్ మాత్రమే. అట్లాంటి స్టీల్ ప్లాంట్ని ఎంతో కాలం పాటు పోరాడి ఎంతోమంది ఆహుతైపోయి అమృతరావు లాంటి నిరాహార దీక్ష చేసి అట్లాంటి వ్యక్తులు కాలం చేసిన తర్వాత మనం స్టీల్ ప్లాంట్ సంపాదించుకుంటే ఈ నెల 8వ తారీఖున ప్రధానమంత్రి మోడీ గారు విశాఖపట్నం ఇచ్చేసి ఒక మంచి శుభవార్త చెప్తారేమో అని అనుకుంటే మనకి అది అదృష్టం లేకుండా పోయింది. కారణం ఏంటంటే అయిన కాడికి అమ్ముకుంటే ఏదో విధంగా ప్రభుత్వ ఆస్తులు పెరుగుతాయని అనుకుంటున్నారే తప్ప నిరుద్యోగం ప్రబలుతుంది, దాని మీద ఆధారపడ్డటువంటి కార్మికులు కానీ పరిశ్రమలు కానీ వెనకబడతాయి అనేటువంటి విషయం వాళ్ళకి అర్థం కావడంలా. మరి ఎలక్షన్ ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మేము తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేస్తాము, మీరు ఎటువంటి పరిస్థితుల్లో దీనికోసం ఆలోచించక్కర్లేదు అన్నప్పుడు ఇందాక నా సోదరుడు చెప్పినట్టుగా గాజువాక పరిసర ప్రాంతాలనే కాకుండా విశాఖపట్నంలో అత్యధిక మెజారిటీ సంపాదించుకున్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారే కాదు అందరూ నాయకులు కూడా సంపాదించుకున్నటువంటి సందర్భంగా మరి వారు ఈరోజు మర్చిపోయారంటే మనం చాలా బాధపడ్డ విశేషం. సుమారు 1400 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేస్తుంటుంటే, సభలు సమావేశాలు జరుపుతూ ఉంటుంటే, అలాగే రౌండ్ టేబుల్ సమావేశం జరుపుతుంటే కూడా ప్రభుత్వానికి కండిషన్ క్షేమకుంటున్నట్టు కూడా లేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే కేవలం మనం అడగకపోవడం వల్ల వచ్చింది. అడిగితే తప్ప అమ్మైనా పెట్టదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళి దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి నినాదానించి తప్పనిసరిగా మనకి అవకాశం కల్పించాలని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీలో మెంబర్ని, ఏదైతే మన మోడీ గారు విశాఖపట్నం వచ్చారో ఆ రోజు స్టీల్ ప్లాంట్కి సంబంధించి విశాఖపట్నం ప్రజలందరూ, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా ఆయన నోటి నుంచి ఒక శుభవార్త విందామని అనుకున్నారు. మరి ఆయన కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరూ కూడా నోరు మెదపలేదు. దానికి విశాఖపట్నం ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు, నిరాశ చెందారు. మరి ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ తరఫున మేమందరం ప్రజల్లోకి వెళ్ళి వీరి యొక్క ద్వంద్వ నీతిని ప్రజలందరికీ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు చేబ్రోలులో నరేడ్కో ప్రాపర్టీస్ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని వెల్లడి. నగర వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్సీ వరద కళ్యాణ్. కైలాసగిరి కొండపై ఆకస్మిక తనిఖీ నిర్వహించిన విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్. నిర్దేశించిన ధరల కన్నా ఎక్కువ ధరలు తీసుకున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కన్నుల పండుగ జరిగిన కూడరాయ ధనుర్మాత ఉత్సవం. వేదిక సాంప్రదాయం నడుమ పూజ నిర్వహించిన ఆలయ అర్చకులు.
వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.